పాత్రికేయ మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిహెచ్ఎంసి పరిధిని 3 భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రేపు సాయంత్రం 5 గంటలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉప్పల్ బగాయత్లో 10 ఎకరాల భూమిని కేటాయించి 98 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ భవనాలకు శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మూడుచింతలపల్లి మున్సిపాలిటీ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు మరియు అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మన యొక్క జిల్లా అధ్యక్షుడు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో తన యొక్క నాయకత్వంలో పార్టీని పటిష్టపరుచు మేడ్చల్ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైనటువంటి వజ్రేష్ అన్న గారి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అహర్నిశలు మా యొక్క జిల్లా అధ్యక్షుడు అభివృద్ధి కొరకై పాటుపడుతున్న సందర్భంలో రేపు మేడ్చల్కు ముప్పలకు రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు గత 2.5 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నటువంటి అప్పుల పాలైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకటొకటిగా తన అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని పనిచేయడం జరుగుతుంది. 18 గంటల సమయాన్ని తను వెచ్చించి కూడా తన యొక్క దినచర్యను తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను ఒక గాడిలో పెట్టి నడిపించడం జరుగుతుంది. అందులో భాగంగా సంక్షేమ పథకాలను ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు, ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని ఒకవైపు అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి గారు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనము సన్నబియ్యము, మిత్రుడు గారు చెప్పినట్టు సన్నబియ్యమే కానీ, ఉచిత విద్యుతే కానీ, ఉచిత గ్యాసే కానీ, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో ఎవరు అర్హులు ఉంటే వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కానీ, ఇందిరమ్మ బీమానే కానీ, ఇంకా సంక్షేమ పథకాలన్నింటినీ ఒకటొకటిగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో పటిష్టపరచడానికి మేమందరం కంకణబద్దులై పనిచేసి మేడ్చల్ నియోజకవర్గాన్ని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి మా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనే సంకల్పంతో పనిచేయడం జరుగుతుంది. అభివృద్ధిని సమపాలలో తీసుకుపోయి ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు ఇండియాలోనే ఒక బలమైన ముఖ్యమంత్రిగా ఈరోజు ఎదుగుతున్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మేమందరము చేదోడు వాదోడుగా ఉండి అతని సైనికులుగా పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామని తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి భారీ సభను ఉప్పల్ బగాయత్లో మా కార్యకర్తలందరి సమక్షంలో మూడుచింతలపల్లి మున్సిపాలిటీ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.